నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. లక్ష్యం ఆకాశమంత ఉంటే పేదరికం ఓ అడ్డంకి కాదని నిరూపించింది ఆ పల్లెటూరి బిడ్డ. అబ్దుల్లాపురం వీధుల నుంచి జర్మనీ రీసెర్చ్ సెంటర్ల వరకు ఒక రైతు బిడ్డ అసాధారణ ప్రయాణం ఇది. కర్నూలు IIITDM విద్యార్థిని తేజస్విని సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన డాడ్ రీసెర్చ్ గ్రాంట్ను సాధించి అంతర్జాతీయ వేదికపై మన ఘనమైన తెలుగు కీర్తిని చాటింది. క్లీన్ ఎనర్జీ రంగంలో ఆమె చేస్తున్న పరిశోధనలు ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలను కూడా ఆకర్షిస్తున్నాయి. కర్నూలు నుంచి డిస్ట్రైన్ వరకు సాగిన ఆ విద్యార్థిని విజయ ప్రస్థానంపై మా స్పెషల్ రిపోర్ట్. పొలం పనుల్లో తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని చూసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాలు దిద్దింది. వచ్చిన నేపథ్యాన్ని మరిచిపోకుండా చేరాల్సిన గమ్యం మదినిండా నింపుకుని యువ శాస్త్రవేత్తగా ఎదుగుతోంది. ఆ అమ్మాయి పేరే తేజస్విని. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం అనే మారుమూల గ్రామంలో మొదలయ్యింది తేజస్విని ప్రయాణం. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తేజస్విని చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తోంది. పేదరికం ప్రతిభకు అడ్డు కాదని, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దని నిరూపిస్తూ నేడు దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. ఇక తేజస్విని చేస్తున్న పరిశోధన సామాన్యమైనది కాదు. భవిష్యత్తు ప్రపంచాన్ని ఇంధన కష్టాల నుంచి గట్టెక్కించే క్లీన్ ఎనర్జీ అనే విప్లవం సాగిపోతోంది. ఫోటో కాటలిటిక్ హైడ్రోజన్ ఉత్పత్తి అనే కీలకమైన అంశంపై ఆమె సాగిస్తున్న పరిశోధన అద్భుతంగా నిలుస్తోంది. సూర్యరశ్మి ద్వారా ఇంధనాన్ని తయారు చేసే ఈ ప్రక్రియ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పరిశోధనలో లోతును గుర్తించిన జర్మనీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన DAAD రీసెర్చ్ గ్రాంట్కు తేజస్వినిని ఎంపిక చేసింది. వచ్చే అక్టోబర్లో తేజస్విని జర్మనీకి వెళ్లి 2 ఏళ్ల పాటు అక్కడే తన పరిశోధన చేస్తుంది. ప్రజెంట్ ఈ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యమన్నమాట. మనం అందరం ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాము. సో ఈ ఎనర్జీ క్రైసిస్ని ఓవర్కమ్ చేయాలంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటి ఒక మంచి ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటంటే హైడ్రోజన్ ఎనర్జీ. సో మనకు తెలుసు నేషనల్ హైడ్రోజన్ మిషన్ అండ్ ఆల్ కంట్రీస్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ప్రొడ్యూసింగ్ హైడ్రోజన్ ఆన్ లార్జ్ స్కేల్. సో present my research aligns with this goals of the national hydrogen mission. ఈ డాడ్ రీసెర్చ్ స్కాలర్షిప్ అనేది ఏమంటే ఇట్స్ జర్మన్ అకాడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చర్స్కి హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలనుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడంతో పాటు జర్మనీలోనే ఆ రీసెర్చ్ పర్స్యూ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి ఒక అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ఈ స్కాలర్షిప్ నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పోటీ పడే చోట కేవలం కొద్ది మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం తేజస్వినిని వరించింది. భారత్, జర్మనీ సంయుక్తంగా పర్యవేక్షణలో జర్మనీలో డిస్ట్రైన్ యూనివర్సిటీలో ఆమె పరిశోధనలు కొనసాగించనున్నారు. కర్నూలు IIITDM ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. ఒక తెలుగు అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో రీసెర్చ్ గ్రాంట్ సాధించడం ఈ సంస్థ చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తోంది. తమ కూతుర్ని చదివించడానికి తాము ఎంత కష్టపడినా లెక్క చెయ్యలేదని, అందుకే తమకు కూతురంటే గర్వకారణమని తేజస్విని తండ్రి స్వామన్న అంటున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మా అమ్మాయి ఇంత ఘనత సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మా అమ్మాయిని చదివించుకున్నాం. ఇప్పటికీ మా అమ్మాయి మా పేరు నిలబెట్టింది. ఇంకా ఏమైనా ప్రభుత్వం సహకరిస్తే మా దేశానికి కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. ఇంకా పై స్థాయికి వెళ్ళి జర్మనీకి వెళ్ళి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం.
కష్టపడే తత్వం ఉంటే కరూర్ జిల్లా నుంచి వెళ్లినా కీర్తి కిరీటాన్ని అందుకోవచ్చని తేజస్విని చాటి చెబుతోంది. ఆమె విజయం పట్ల ట్రిబుల్ ఐటీ డిఎం డైరెక్టర్ అలాగే అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు తేజస్విని ఓ గొప్ప రోల్ మోడల్ అంటూ ప్రశంసిస్తున్నారు. It is an historic achievement for us as it is the first DAD scholarship awarded to our research scholar from the institution. Her selection under the guidance of Dr. Murali strongly reflects the research culture we are building. She will collaborate with Professor Antiga, CASU, Germany for gaining the international exposure. On behalf of our director, Professor B.S. Murthy, and my own behalf, we are extremely proud to announce that Mrs. G. Tejaswini, Research Scholar, Department of Sciences Physics at IIITDM Kurnool. At our institute, we are committed to promoting global research collaborations, and we hope that this milestone will inspire many more achievements in the future. And we extend our heartfelt congratulations and best wishes to her. మారుమూల గ్రామం నుంచి గ్లోబల్ స్టేజి వరకు సాగుతున్న తేజస్విని ప్రయాణం లక్షలాది మంది యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం. వెల్ డన్ తేజస్విని. దేశం నీ విజయాన్ని చూసి గర్విస్తోంది.